హలో రామ్ రామ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి వాకింగ్కి వెళ్ళాము. వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత హల్దీ వాటర్ అనేది తీసుకున్నాను నేను. అంటే కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, వేడి నీళ్ళు అన్నట్టు. ఇది తాగేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసాను అన్నట్టు, ప్రిపేర్ చేయడము. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఈరోజు పోహా. అండ్ పోహాలో ఏంటంటే ఈరోజు పల్లీలు లేకుండే, సో నేను పుట్నాలు వేసేసాను. సో పోహా చేయడం ఈజీయే, ఎవరికైనా తెలిసిందే. దాని తర్వాత వచ్చేసి గోబీ పరాటా చేశాను టిఫిన్లోకి. సో గోబీ పరాటా ఏంటంటే క్యాలీఫ్లవర్. ఈ క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా కొబ్బరి తురుము ఉంటుంది కదా, తురిమేది, దాంతో మంచిగా తురిమేసుకొని దాంట్లో కొంచెం అల్లం, దాని తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర, పసుపు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు తర్వాత యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం వాటర్ అయిపోతుంది అన్నట్టు. కావాలంటే దీంట్లో కొంచెం మీరు శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో మిక్స్ చేసేసాను అన్నీ నేను. దాని తర్వాత కొంచెం శనగపిండి అనేది యాడ్ చేసేసాను. కావాలంటే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మీరు. సో నేనైతే నార్మల్గా చేసేసాను. మంచి స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్ చేసుకోవడం అంతే. ఇక్కడ వచ్చేసి నేను పరాటా ఎలా అంటే కొంచెం పెద్దగా చపాతీని తాల్చిన తర్వాత దాని లోపల స్టఫింగ్ వేసుకొని కొంచెం చేతితో నొత్తుకున్న తర్వాత చేసుకోవాలి, ఎందుకంటే స్టఫింగ్ అనేది బయటికి రాదన్నట్టు. సో ఇక్కడ నేను చేసేసాను, కాల్చింది చూయించలేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే. సో ఇక్కడ పరాటా చేసేసిన తర్వాత టిఫిన్ బాక్స్లోకి పెట్టడానికి నేను రెడీ చేసేసాను అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి కుకుంబర్, ఇది మా ఆయన లంచ్ బాక్స్ అన్నట్టు. దీంట్లో కుకుంబర్ అనేది కంపల్సరీ, సాలెడ్ అనేది ఉంటుంది అన్నట్టు. మా బాబుకి కూడా మా ఆయనకు కూడా గోబీ పరాటానే టిఫిన్లో ప్యాక్ చేసి ఇచ్చేసాను. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మేము ఉండేది పూణేలో కాబట్టి రైస్ ఎక్కువ తినరు ఎవరు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.